హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందని ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఈ వీడియోలో. నిన్న ఈరోజు హాలిడే కాబట్టి నిన్న మనకి ఎలా జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుందాం. నిన్న మీకు నిఫ్టీ ఓపెన్ అయింది 22,125 దగ్గర ఓపెన్ అయింది. అంటే డౌన్లో ఓపెన్ అవుతుందని మనం ఆల్రెడీ ఇండికేషన్స్ ఎక్స్పెక్ట్ చేశాం కదా. డౌన్లో ఓపెన్ అయింది అది. అంటే ముందు రోజు 22,272 ఉన్నింది. అక్కడి నుంచి 22,125 దగ్గర డౌన్లో ఓపెన్ అయింది. 22,213 హై, 22,075లో అండ్ 22,147 క్లోజ్ అయింది. అంటే -124 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. కానీ ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ బౌన్స్ అయింది. బౌన్స్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ బౌన్స్ అయింది. మీకు ఇప్పుడు మీరు చార్ట్ చూస్తున్న చూడండి. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బౌన్స్ అయింది. బౌన్స్ అయ్యి 22,213 వరకు వచ్చింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే అప్ టు 12 ఆల్మోస్ట్ 1 వరకు ఓపెన్ బ్రేకే కాలేదు. 1 అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అయింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి నేరుగా పైకి వెళ్ళిపోయి 22,176 దగ్గర క్లోజ్ అయింది. అది లాస్ట్ టిక్ క్లోజింగ్. బట్ యావరేజ్ క్లోజింగ్ వచ్చేదని మీకు 22,147 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ ఇది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మీకు 47,436 దగ్గర ఓపెన్ అయింది. 47,609 హై, 47,316లో 47,484 ఈస్ క్లోజ్, -288 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది మనకి మామూలుగా ఈ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ ఆన్ మన మంగళవారం రోజు. ఆ రోజు ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఉన్నాయి కాబట్టి ఆ రోజు. ఇప్పుడు మెయిన్ మనకి ఇష్యూ రేపు ఎలా ఉండబోతుంది అనేది మనకి ఇష్యూ. మనం ఒకసారి కానీ వాచ్ చేసుకుంటే మీకు త్రూఅవుట్ ద డే మార్నింగ్ నుంచి మీకు నిఫ్టీ చార్ట్ చూడండి. నిఫ్టీ చార్ట్ ఓపెన్గా క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఏ లెవెల్కి వెళ్తుందంటే 22,151కి వెళ్తుంది. అది కూడా క్రాస్ అయితే ఎక్కడికి వెళ్తుందంటే 22,176 అని చెప్పని. అది క్రాస్ అయితే 22,242కి వెళ్ళాలి. లేదు అక్కడి వరకు వెళ్ళకుండా 22,213 హై టచ్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూస్గా కిందకు వచ్చి 22,217కి వచ్చింది. మళ్ళీ 22,125కి వచ్చింది. 22,100 తర్వాత 22,074 ఈజ్ ద లో. 22,074 అది టచ్ అయింది. 22,779 ఈజ్ లో. అది టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మెల్లగా బౌన్స్ బ్యాక్ అయ్యేది, స్ట్రైట్ అవే పైకి వెళ్ళిపోయింది. ఇది క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ లో నుంచి దగ్గర ఒక 100 పాయింట్ల వరకు పెరిగింది. ఇది 130 నుంచి 330 లోపల డేలో నుంచి ఆల్మోస్ట్ దగ్గర 100 పాయింట్స్ పెరిగింది. ఇది మన ఈ చార్ట్స్లో మీరు చూస్తూ ఉంటే మన చార్ట్స్లో ఏంటంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన లెవెల్స్ ఫామ్ అయిపోతాయి, కింద లెవెల్స్ ఫామ్ అయిపోతాయి. ఆ లెవెల్స్ మధ్యలో లైవ్లో మీరు చార్ట్ చూస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఓపెన్ వచ్చేదని మీకు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఎల్లో కలర్ థిక్ లైన్ కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఓపెన్ అని కూడా రాసి ఉంటుంది. దాని పైన లెవెల్స్ దాని కింద లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉండాలి. అది ఏదైనా లెవెల్ బ్రేక్ అవుతుందంటే సెల్, లెవెల్ క్రాస్ అవుతుందంటే బై. ఇది బేసిక్ రూల్ ఫర్ నిఫ్టీకి సంబంధించి. అలానే బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు కానీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చూడండి 436 అది ఓపెన్ అయింది. అక్కడి నుంచి నేరే ఫాస్ట్ కిందకి వెళ్ళింది. 46,327 అది ఆల్మోస్ట్ 910 915 టచ్ అయింది. అక్కడి నుంచి అసలు కిందకే రాలేదు. కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తా ఉన్నారు చూడండి. ఓపెన్కి 10 గంటలకి 9:45 కల్లా ఓపెన్ టచ్ అయింది. ఓపెన్ క్రాస్ అయిన తర్వాత 2 లెవెల్స్ పైకి వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ 2 లెవెల్స్ పైకి వెళ్ళింది. హై 1 హై 2 దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మీకు 12 గంటల నుంచి ఆల్మోస్ట్ 1:30 వరకు మీకు ఓపెన్ దగ్గరే ఉన్నది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఫస్ట్ హై తెచ్చింది. మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది. డైరెక్ట్గా సెకండ్ హై కూడా క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. ఇది మనకి చార్ట్ మూమెంట్. మేము లైవ్ బైసల్ సిగ్నల్స్ మీకు ఇస్తుంటాం కదా. లైవ్ బైసల్ సిగ్నల్స్లో మీకు క్లియర్గా చెప్తూ వస్తుంటాం. మా లైవ్ బైసల్ సిగ్నల్స్లో ఫస్ట్ ఏదైతే టాప్లో కనిపిస్తూ ఉంటుందో ఆప్షన్ దాన్ని మీరు బై చేసుకోండి. మీకు గ్యారంటీగా రీజనబుల్గా మనీ వస్తుంది. ఎందుకంటే బై కండిషన్లో ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది టాప్లో ఉంటుంది. దాన్ని మీరు బై చేసుకుంటే కొంచెం మనీ మీకు అటు ఇటు అయినా సరే, ఫ్లక్చువేషన్స్ అయినా సరే, అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ప్లస్లోకే తీసుకుపోతుంది. అది మన వర్కింగ్ సిస్టమ్. కానీ దాంతోపాటు మేము ఈ చార్ట్స్ ఎందుకు ఇస్తున్నామంటే మీకు
ఆ లైవ్ సిగ్నల్స్ ఏంటంటే ఓన్లీ ఆ ఒక్క ట్రేడ్కి సంబంధించిందే తెలుస్తుంది. అంటే ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఇస్తాం కదా, ఆ ట్రేడ్ మాత్రమే తెలుస్తుంటుంది. ముందేం జరిగింది తెలియదు, తర్వాత ఏం జరిగింది తెలియదు. కాబట్టి ఈ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే ముందు మూమెంట్ తెలుస్తూ ఉంటుంది, తర్వాత మూమెంట్ తెలుస్తుంటుంది. ఒకవేళ అక్కడ మీకు బై ఎనీ ఛాన్స్ చార్ట్లో బై ఉందనుకోండి, ఆ బై వచ్చేది ఏ లో 1 లో 2 దగ్గర ఉందనుకోండి, మీరు కాన్ఫిడెంట్గా దాన్ని బై చేసి వదిలేయచ్చు, ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా వదిలేయచ్చు. అలా ఉంటుంది మీకు మూమెంట్. అలానే మీకు పుట్ ఆప్షన్ బై ఉందనుకోండి, హై టూ దగ్గర ఉండి పుట్ ఆప్షన్ బై ఉందనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్గా పుట్ ఆప్షన్ మన హై టూ దగ్గర నుంచి కిందకు వస్తుందని తెలుసు కాబట్టి పుట్ ఆప్షన్ మీరు డైరెక్ట్గా కొనుక్కునేదని మీరు ఎండ్ ఆఫ్ ద డే వరకు వెయిట్ చేసుకోవచ్చు. ఇది మనకి సంబంధించింది. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది, మన దగ్గరికి సంబంధించింది. ఇక్కడ మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేదను, మనం ఆ, ఇది మన లైవ్ ట్రెండ్ లెవెల్స్లో మీరు డైరెక్ట్గా చూస్తుంటారు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతున్నాయి కాబట్టి మీకు సమస్యలు ఏముండవని నేను అనుకుంటున్నాను. కానీ నెక్స్ట్ రేపు ఏ విధమైన లెవెల్స్ ఫాలో కావాలి అని చెప్పంటే, మీరు ఫాలో కావాల్సిన లెవెల్ 22 నిఫ్టీకి 22,339, 22,167, 167 దగ్గరే ఉంది ఇప్పుడు. రేపు కానీ 22,167 కానీ క్రాస్ అయితే అది పైకి వెళ్ళి 22,339కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ 22,167 కానీ బ్రేక్ అయితే మళ్ళీ 22,075 టచ్ అయ్యి అక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఆల్రెడీ 22,079 వరకు వెళ్ళింది కాబట్టి ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కొంచెం చూసుకోండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి కూడా మీరు చూసుకోవాల్సింది 47,687, 48,058 ఆన్ ద హై సైడ్ ఉంటుంది మీకు. 48,068 ఆన్ ద హై సైడ్ ఉంటుంది మీకు. అలానే మీకు డౌన్ సైడ్ కానీ తీసుకుంటే మీరు ఆ, మనకి డౌన్ సైడ్ కానీ మీరు కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 47,687 ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు. దానికైనా తర్వాత 47,430 ఉంటుంది మనకి. 47,498 ఈజ్ ద లెవెల్. దానిపైన కానీ ఉంటే మాత్రం మీకు బౌన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. 47,498 ఈజ్ ద లెవెల్ విచ్ మనం వాచ్ చేసుకోవాల్సింది. అది మీరు ఒకసారి చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. 47 రిమెంబర్ 47,498 పైన కానీ ఉంటే మీకు బౌన్స్ బ్యాక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోండి. కానీ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది, ఎక్కడ క్లోజ్ అయిందని మీరు చెక్ చేసుకుంటే 47,484 దగ్గర క్లోజ్ అయింది. మనం చెప్పేది 47,498 అని చెప్తున్నాం. దీని పైన కానీ ఓపెన్ అయిందంటే మీకు పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కానీ ఒకవేళ డౌన్ వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి మన టీసీఆర్ లెవెల్స్ ఆల్రెడీ నెక్స్ట్ లెవెల్ ఏదనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది మన లైవ్ బైసెట్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్కి. మీరు దాంట్లో మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది కాబట్టి దాన్ని చూసుకునేది అకార్డింగ్లీ మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. లేదా ఇంటర్డే లెవెల్స్ ఏమున్నాయో అది చూసుకునేది మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఇది మనకి మన ప్రోడక్ట్కి సంబంధించింది, మన దీనికి సంబంధించింది. ఇప్పుడు వెల్కమ్ టు క్యాండిల్ స్టిక్ చార్ట్స్. ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో అసలు మనకి ఏం అర్థమవుతాయి ఒకసారి ఆలోచించండి. మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్లో మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమైనా అర్థమవుతుందా ఒకసారి ఆలోచించుకోండి. క్యాండిల్ స్టిక్ చార్ట్లో మీకు ఓపెన్ ఎక్కడో తెలీదు, అది బై అంటే అప్ సైడ్ లెవెల్స్ తెలియవు, మీకు డౌన్ సైడ్ లెవెల్స్ తెలియవు క్యాండిల్ స్టిక్ చార్ట్లో. దాన్ని ఎలా ట్రేడ్ చేస్తారు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరే కాదు ఎవరైనా సరే ఆలోచించుకోండి. ట్రేడింగ్కి మీకు ఆల్టర్నేటివ్ వేరేది లేదు. ఎందుకంటే గత 40 ఏళ్ళ నుంచి ట్రేడర్స్ అందరికీ పెద్ద పనిష్మెంట్ ఏంటంటే ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్సే. ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఫర్ దెమ్ టు ట్రేడ్. ఆ చార్ట్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. ఈ చార్ట్స్ని బేస్ చేసుకొని ఎవరైనా సరే ఎలా ట్రేడ్ చేయగలరు, అసలు ఎక్కడ ఓపెన్ అయింది అనేది ఎలా తెలుస్తుంది, ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన సైడ్ లెవెల్స్ ఏంటి, కింద సైడ్ లెవెల్స్ ఏంటి మీకు ఎలా తెలుస్తాయి, ఒకవేళ కింద సైడ్ లెవెల్స్కి వెళ్తే ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అనేది మీకు ఎలా తెలుస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఇవి మెయిన్ మీకు మనిషి ఒక ట్రేడర్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ కావాల్సింది అసలు ఎక్కడ ఓపెన్ అవుతుందని తెలియాలి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కానీ పైనకి వెళ్ళింది అనుకోండి, అది పైన ఏ లెవెల్కి వెళ్తుంది తెలియాలి. ఆ ఓపెన్ లెవెల్ పైన ఎన్ని లెవెల్స్ వరకు వెళ్తుందో తెలియాలి. ఒకవేళ రివర్స్ వస్తుంటే ఏ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ వస్తున్నా తెలుసుకోవాలి. అలానే డౌన్ సైడ్ ఉందనుకోండి, ఓపెన్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ లెవెల్స్ ఏంటి తెలియాలి. ఆ కింద లెవెల్ నుంచి ఏ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అనేది ఒకసారి తెలియాలి. అవి కానీ తెలిస్తే ఏ ట్రేడర్కి టెన్షన్ లేకుండా చాలా కూల్గా పీస్ఫుల్గా ట్రేడ్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ఇవ్వగలిగేది మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అందుకన్నా ఎవరు మీకు ఇవ్వలేరు. సో దీన్ని అర్థం చేసుకొని ట్రై టు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి. ఇఫ్ ఆర్ అవర్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్
ప్లీజ్ రిన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ ఎంజాయ్ ట్రేడింగ్. సింపుల్గా ట్రేడింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ పనిష్మెంట్ ట్రేడింగ్ చాలా కష్టం అవుతుంది. ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్తో చూసి ట్రేడ్ చేయడం అది వెరీ డిఫికల్ట్ ఆల్సో. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.